రకంగా ఇందిరమ్మ భరోసా ఏదైతే ఉందో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన దాంతో అర్హులైన కుటుంబానికి, కుటుంబం ఇస్ ద అండర్లైన్, అర్హులైన కుటుంబాలని ఐడెంటిఫై చేయండి. అర్హులైన కుటుంబాలకి ఏదైతే గ్రామ ప్రాంతాలకు ఇందాక మా సోదరులు చెప్పినట్టు భూమి ఉన్నవాడికి రైతు భరోసా వస్తుంది, వాళ్ళకి ఇల్లు వస్తుంది, వీళ్ళకి ఇది వస్తుంది అనే దాంతో భూమి లేని మాకు ఇప్పటి వరకు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఈ అంత అద్భుతమైన స్కీమ్ ని ఎవరు పెట్టలేదు. దీన్ని ప్రాపర్ గా అర్హులైన వాళ్ళని ఐడెంటిఫై చేసే దాంట్లో ప్రతి దానికి అధికారులు చట్టము మనం చేస్తే ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేది మీరు చేసిన ఇంప్లిమెంటేషనే రేపు ఈ ప్రభుత్వానికి కానీ మనకి కానీ మంచి వస్తుంది. ఆ ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో ప్రాపర్ గా టైం తీసుకొని ఎక్కడా చిరాకు పడకుండా ప్రజలకి ఇవ్వగలిగేది చెప్పండి. నెగిటివ్ వైబ్రేషన్స్ తో కాకుండా ఇది నిరంతరము కార్యక్రమం అనేది ఇండికేషన్ కావాలి. ఇందిరమ్మ ఇళ్ల సబ్జెక్ట్ కూడా వచ్చినప్పుడు ఈ రోజు ఇంతకు ముందే మోడల్ హౌస్ ని మనం కూసుమంతులో ఓపెన్ చేసుకున్నాం. ఇటువంటి ఇందిరమ్మ ఇళ్లు ఈ మొదటి విడత 4.5 లక్షలే కాదు, ఇది నిరంతరము జరిగే కార్యక్రమం అనేది కూడా ఇండికేట్ చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. దయచేసి ఏదైతే గిరిజన ప్రాంతం 117 యాక్ట్ ఉన్న ప్రాంతంలో మిత్రులు చాలా మంది ఇది గిరిజనులకే వస్తుంది, గిరిజనేతరులకి రాదు అనేది అభద్రత ఉందో ఈ ప్రభుత్వానికి గిరిజన ప్రాంతంలో ఉన్నా కూడా అర్హులై ఉంటే, పేదవాళ్ళు అయి ఉంటే, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ కి ఈ ప్రభుత్వము కులము మతము ప్రాంతం అనేది ఎట్టి పరిస్థితిలో పట్టించుకోదు. ఏ ప్రాంతంలో ఉన్నా పేదవాళ్లకైనా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో వెనకడుగు ఎట్టి పరిస్థితుల్లో పోదు. 4,50,000 ఇప్పుడు ఇస్తున్నాం. ఇది నిరంతరం ఇచ్చే కార్యక్రమం అనేది తప్పకుండా అధికారులు గ్రౌండ్ తీసుకోవాలి. అదే రకంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇది కత్తి మీద సాగు లాంటిది, ఎందుకంటే పెద్ద స్కీమ్ కాబట్టి దాన్ని మీరు ప్రాపర్ గా అధికారులకు కూడా వీళ్ళు నా మనిషి వాళ్ళు నీ మనిషి అన్నదానికంటే పేదవాళ్లలో బహు పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి గ్రామంలో రికమెండ్ చేస్తే ఈ ప్రభుత్వానికి మీకు మరింత క్రెడిబిలిటీ మనకి పెరుగుద్ది. అది మిస్ కావద్దు. ఇలా ఏదైతే ఈ అద్భుతంగా ఈ 4 కార్యక్రమాలు మొదటి సంవత్సరం కొన్ని చేశాం, రెండవ సంవత్సరంలో అడుగు పెట్టడంతోనే అద్భుతమైన ఈ కార్యక్రమాలు చేసే దాంట్లో అధికారులు కలెక్టర్లే కాకుండా మీరు పనిని విభజించుకోండి, వర్టికల్ గా విభజించుకొని రెగ్యులర్ గా ఎక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఈ ప్రజాప్రతినిధులకు సంబంధించిన అందరినీ గ్రూపులు పెట్టి గ్రూపుల్లో డే బై డే ఏం జరుగుతుందో కమ్యూనికేషన్ చేయండి. నెక్స్ట్ పాయింట్, ఒకటి ప్రతి జిల్లా అధికారి ఒక ఫోన్ నెంబర్ కంప్లైంట్స్ కోసం, ఎక్స్క్లూజివ్లీ ఈ స్కీమ్స్ కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఐడెంటిఫై చేసి ఇమీడియట్లీగా దాన్ని కూడా గ్రౌండ్ కి పంపించండి. ఎక్కడైనా ఇబ్బంది ఉండి, ఎక్కడైనా మిస్ అయ్యి, ఎక్కడైనా ఓవర్లకు కాబోయే వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ ప్రభుత్వం అటువంటి వాళ్ళని కక్షపూరితంగా ఎవరిని డ్రాప్ చేయదు, ఈ స్కీమ్ అందకుండా చేయదు అనేది ప్రాపర్ గా అధికారులు గ్రౌండ్ కు తీసుకెళ్లాలి. చివరగా చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఎంతమందిని మీరు తగ్గిస్తారన్నది ముఖ్య ఉద్దేశం కాదు. ఈ సర్వేల ఉద్దేశము ఎంతమంది యోగ్యత లేని వాళ్ళకి, ఎలిజిబుల్ లేని వాళ్ళని తగ్గించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అనేది మీ మైండ్ లో పెట్టుకొని ఇది నిరంతరము ఈ 4 స్కీములు జరుగుతున్నదనేది మీరు మైక్ పట్టుకోవడం ఫస్ట్ చెప్పాల్సిన వర్డ్ అది.